ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు ఈ వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే, బిడ్డ, ఎందుకమ్మా నీ చెంతకు వచ్చినటువంటి అదృష్టాన్ని దూరం చేసుకుంటూ ఉన్నావు? నీ దరికి వచ్చినటువంటి ఈ అదృష్టపు దేవతను ఆహ్వానించు అని అంటున్నారు. మరి బాబాగారి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి బాబాగారు మనకు ఈ సందేశం ద్వారా ఏం తెలియజేయబోతున్నారో తెలుసుకునే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటారు కదా. అయితే ఒక్కసారి సాయిబాబా వారి ఆశీస్సులతో ఈ గురువుగారు చాలా చక్కగా జ్యోతిష్యం అయితే తెలియజేస్తారండి. ఎటువంటి సమస్యకైనా కానీ, అంటే ప్రేమ సమస్య, వివాహ సమస్య, సంతాన సమస్య, ఇలా ఎవరికి ఉండేటటువంటి సమస్యలు వారికి ఉంటాయి. కాబట్టి ఈ సమస్యకు తగినటువంటి శాశ్వతమైనటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంగా కానీ, పరిహార మార్గంగా కానీ ఫోన్ ద్వారానే మనకు మంచి పరిష్కారాన్ని తెలియజేస్తారు. గురువుగారి ఫోన్ నెంబర్ 7386242425. ఇక ఇప్పుడు బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం. బిడ్డ, నీ దగ్గరకు వస్తున్నటువంటి అదృష్టాన్ని నీవే చేతులారా చేజార్చుకుంటూ ఉన్నావు. ఇది ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు, పదే పదే అదృష్టపు దేవత నీ తలుపు తడుతూ ఉంది. కానీ నీవే నిర్లక్ష్యంగా ఉంటున్నావు. చూడమ్మా, వచ్చినటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కసారి కూడా చేజార్చుకుంటూ ఉన్నావు. బాబా, నా దగ్గరకు వచ్చినటువంటి అదృష్టపు దేవత ఎవరామే? నేను ఆ అదృష్టాన్ని చేజార్చుకోవడం ఏమిటి? అసలు దేని గురించి బాబా మీరు మాట్లాడుతున్నారు? ఈ సందేశాన్ని నాకు దేనికి, అంటే ఏ సంకేతం ద్వారా నాకు ఈ సందేశాన్ని వినిపించేలా చేయబోతున్నారు అని నీకు అనుమానం కలగవచ్చు. చూడు బిడ్డ, ఎన్నో రోజులుగా నీవు ఒక అన్వేషణలో ఉన్నావు. అంటే నీవు ఉద్యోగం కోసం కావచ్చు, వ్యాపారం కోసం కావచ్చు, నీ సొంత ప్రయోజనాల కోసం ఒక మంచి పనిని మొదలుపెట్టి ఆ పనిలో ముందుకు పోలేక వెనకడుగు వేస్తూ ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా ప్రతిరోజు కూడా నెగిటివ్ ఆలోచనలు నింపుకొని ఏం చేయాలనేది అర్థం కాక ప్రతినిత్యం కూడా బాధపడుతూ సతమతమైపోతూ ఉంటున్నావుగా. మరి నీ కోసం నేను అందిస్తున్నటువంటి ఈ శుభవార్తను, అలాగే ఈ సందేశాన్ని తప్పకుండా ఆలకించు. అప్పుడే నీకు అర్థమవుతుంది. ఏం చేయాలన్నా కూడా మనకు అదృష్టం, అంటే మనం ఎంత బాగా పనిచేసినా కానీ ఆవగింజంత అదృష్టమైనా రావాలి అని అంటుంటారు కదా. ఆ ఆవగింజంత అదృష్టం దేని ద్వారా వస్తుందో తెలుసా? పూర్వజన్మలో నువ్వు చేసినటువంటి పుణ్యకార్యాల వలన ఈ జన్మలో నీకు ఏదో ఒక విధంగా ఆ అదృష్టం అనేది తారసపడుతుంది. అదేవిధంగా నీ కోసం ఒక అదృష్టపు దేవత నీ తలుపు తడుతూనే ఉంటుంది. కానీ నీవే తెలుసుకోలేకపోతున్నావు. అంటే దీని అర్థం ఏమిటో తెలుసా? నీ కోసం నువ్వు కష్టపడుతూ, పరుల కోసం కూడా కష్టపడుతూ, పరులందరూ కూడా బాగుండాలని ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటావు. అలాగే నీవు చేస్తున్నటువంటి ఉద్యోగంలో ఒక అవకాశం, మరొక అవకాశం, ఇలా అవకాశాల మీద అవకాశాలు నీ తలుపు తడుతూ ఉన్నప్పటికీ కూడా నీవు మాత్రం వాటిని తెలుసుకోలేకపోతున్నావు. నీ దరికి చేరినటువంటి అదృష్టాన్ని నీవే చేతులారా వెనక్కి పంపించేస్తున్నావు. చూడు, మొట్టమొదటిసారిగా నీ కోసం ఒక అవకాశం తలుపు తట్టిందంటే అది వ్యాపారంలో అయినా, లేదంటే నీవు ఉద్యోగంలో అయినా, నీ దరికి వచ్చినటువంటి మొట్టమొదటి అవకాశాన్ని నీవు తప్పకుండా ఉపయోగించుకోవాలి. నీవు ఒక్కసారిగా పెద్దగా బాగా లాభాల బాటను పట్టాలంటే అది జరిగేటటువంటి పని కాదు కదా. ముందు నుండే నీవు ఒక్కసారిగా లాభాన్ని గడించాలంటే అది తప్పు కదా. నీవు మొట్టమొదటి నుంచే మంచిగా అంటే తక్కువ నుంచే ప్రారంభం కావాలి. ఆ తరువాతే నీకు ఒక్కసారిగా నీవు లాభాల బాట పట్టగలుగుతావు. కాబట్టి తక్కువ నుండే ఎక్కువ ఆశించాలి. ఒకేసారిగా నీకు ఎక్కువగా రావాలంటే ఎటువంటి అవకాశాలు ఒకేసారి నీ దరికి చేరవు. కాబట్టి అదృష్టదేవత నీ తలుపు తడుతూనే ఉన్నప్పటికీ నీవే తెలుసుకోలేకపోతున్నావు. వెంటనే అవకాశాలు నీ తలుపు తడుతున్నా కూడా నీవు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు. కాబట్టి నేను నీకు చెబుతున్నటువంటి సందేశం ద్వారా ఒక మంచి మాట ఏమిటి అంటే, నీవు నీ కోసం వెతుక్కుంటూ వచ్చినటువంటి ఎలాంటి అవకాశాన్నైనా కానీ దూరం చేసుకోవద్దు. తప్పకుండా నీవు ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే విధంగా అడుగులు వేస్తావని ఈ సాయి నీ నుండి కోరుకుంటున్నాడు. ఆ విధంగా నీవు అడుగులు వేసిన తర్వాత చిన్నగా అయినా సరే నీవు కొద్దిపాటి సొమ్మును గడించినా కానీ ముందు ముందు రోజుల్లో అది నీకు పెద్ద అదృష్టాన్ని తీసుకొచ్చే విధంగా ఉపయోగపడుతుంది. సంతోషంగా, ఆనందంగా నీ జీవితాన్ని కొనసాగించాలని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు. విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరామ్. సర్వేజన సుఖినో భవంతు.